నుంచి ఆహా వరకు. ప్రమాదంలో కాలిపోయింది, ఇక నా జీవితం వ్యర్థం, ఓ చెయ్యి లేదు, నా బతుకిక నరకం. ఇలాంటి ఆలోచనలతో సతమతమయ్యే వికలాంగులకు శుభవార్త. ప్రపంచంలో అభివృద్ధి చెందిన పరిజ్ఞానంతో అందుబాటులోకి తెచ్చిన అవయవాలు ప్రస్తుతం రాజధానిలో దర్శనమిస్తున్నాయి. హైటెక్స్ లోని హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లో ప్రపంచ స్థాయి కృత్రిమ అవయవాల ప్రదర్శన జరుగుతోంది. మీరు చూస్తుంది నిజమే. ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న యువకుడు సరికొత్త అవయవం ద్వారా చక్కగా నడవటమే కాకుండా పరిగెడుతున్నాడు. తాను వికలాంగుడిననే విషయాన్ని మర్చిపోయాడు. అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన కృత్రిమ అవయవాలివి. భారతదేశానికి ఈ పరిజ్ఞానం తెలిసేలోపే చైనా, జపాన్, జర్మనీ దేశాలు ఈ అవయవాల తయారీలో వికలాంగులకు బాసటగా నిలుస్తున్నాయి. భారత్లో మాత్రం ఇప్పటికీ సంప్రదాయ కృత్రిమ అవయవాలనే వాడుతున్నారు. ఇంత ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి మేము తయారు చేయాలి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తయారు చేయాలంటే ఇప్పుడు సేమ్ ఆర్టిఫిషియల్ మెకానికల్ లెగ్, మెకానికల్ హ్యాండ్ తయారు చేస్తే 6,000, 10,000, 15,000, 20,000 లోపల చేయొచ్చు. అదే ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో రోబోటిక్స్ ఇట్లాంటిది చేసినట్టు 5.5 లక్షల నుంచి 30-40 లక్షల వరకు కూడా ఉందన్నమాట. సో ఆ కెపాసిటీ అందరికీ ఆ స్టాండర్డ్ హైటెక్ లిమ్స్ మినిస్ట్రీ సప్లై చేయాలంటే అంత బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం లేదు. బట్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కింద ఇట్ ఓన్లీ సర్వ్ ది మాసెస్. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న కృత్రిమ అవయవాలపై ప్రపంచ స్థాయి సదస్సులో 84 దేశాలకు చెందిన నిపుణులు, 108 కంపెనీల ప్రతినిధులు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. కేంద్ర మంత్రి బలరాం నాయక్ ప్రదర్శనను ప్రారంభించారు. రోబోటిక్ పరిజ్ఞానంతో తయారు చేసిన కృత్రిమ కీళ్ల ప్రదర్శన సదస్సులో ప్రత్యేకంగా నిలిచింది. బడ్జెట్ లో మనకు కొంత లోటు కలిగింది, లాస్ట్ టైం కలిగింది వాస్తవమే. ఈసారి మళ్ళీ 200 కోట్లు కూడా మనం ఇంక్రీజ్ చేశాం. న్యూ టెక్నాలజీ మనకు ఇచ్చినట్టయితే బాగుంటుంది సార్. రూరల్ ఏరియాలో వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళని ఇచ్చినట్టయితే బాగా మనకు గ్రోత్ పెరిగినట్టు ఉంటుందని తమరు అంటున్నారు. 200 crores అంటే దాంతో అయిపోదు. 200 crores పెంచుకుంటూ ఇంకో మేము మళ్ళీ మార్చుకొచ్చే వరకు మళ్ళీ పెంచుతాం. మళ్ళీ కాకపోతే మళ్ళీ కొత్త ఇది. కాబట్టి మనకు ఇతర దేశాల నుంచి కొత్త ఎలా పార్ట్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు ఎలా మనకు తెలవడానికే ఈ వరల్డ్ కాన్ఫరెన్స్ ఎగ్జిబిషన్ వాళ్ళు పెట్టింది. వాళ్ళు ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలు ఆధునిక పరిజ్ఞానంతో అవయవాలు తయారు చేస్తున్నా, అభివృద్ధి చెందుతున్న పేద దేశాల్లోని వికలాంగులు వాటిని కొనుగోలు చేయటం కష్టమే. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.